టైమ్ అండ్ వర్క్ అనమాట. ఇప్పుడు టైం వర్క్ ఇప్పుడు జస్ట్ ఇన్వర్ట్ అనమాట. ఎన్ దాని రివర్స్ చేస్తే 1/n. ద టోటల్ వర్క్ ఇన్ 30 days. దెన్ ఇన్ 1 day మొత్తం వర్క్ వచ్చేసి 30 days అనుకో. ఒక్క రోజులో 1/30 వర్క్ చేసినట్టు అమౌంట్ ఆఫ్ వర్క్. 1 day total work is equals to 30 days. Then 1 day is equals to 1/30 day, 30 amount of work. 1/30 work. 2 days equals to 2/30 work. 4 days equals to 4/30 work. అట్లా అనమాట. వర్క్ ఎక్కువ ఉంటే టైం తక్కువ ఉంటుంది. వర్క్ ఇంక్రీజెస్, టైం డిక్రీజెస్, డేస్ డిక్రీజెస్. అంటే ఇప్పుడు వర్క్ ఉంది, వర్క్ ఎక్కువ చేస్తున్నారు, వర్క్ వాల్యూ అనేది అందరు చేసే వర్క్ వాల్యూ పెరిగినప్పుడు టైం వాల్యూ తగ్గుద్ది, డేస్ వాల్యూ తగ్గుద్ది. నెంబర్ ఆఫ్ మెన్ ఆ పనికి ఇప్పుడు ఒకడు ఇంత పని చేస్తాడనుకో, అలాంటి మనుషుల్ని పెంచారనుకో పని పెరుగుద్ది అండ్ డేస్ తగ్గుతాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వర్కర్స్ పెరిగినారు అనుకో, వర్క్ అనేది ఎక్కువ జరుగుద్ది, టైం తగ్గుద్ది. ఏ కార్ వర్క్ A can work 5 times faster than B. ఓకే, ఏ వాల్యూ బీతో కంపేర్ చేస్తే 5 అంట. సో 5:1. ఇది గుర్తుపెట్టుకో. ఏ వర్క్ 5 ఫాస్టర్ దాన్ బి అంటే ఏ వాల్యూ 5, బి వాల్యూ 1. బీ టేక్ 60 days లెస్ దాన్ బి అండ్ టేక్స్ అంటే ఏనే 60 days బీ కన్నా 60 days ముందే కంప్లీట్ చేసేస్తాడనమాట. ఏ వచ్చేసి బి -60. హౌ మెనీ డేస్ ఏ అండ్ బి ఇండివిజువల్లీ కెన్ వర్క్ అంటే ఏని ఒక్కరిని వదిలిపెడితే ఎన్నాళ్ళలో వర్క్ అయిపోద్ది, బి ఒక్కరిని వదిలిపెడితే ఎన్నాళ్ళలో వర్క్ అయిపోద్ది. సో బి -60 = 10. బి -60 = బి. బి టేక్ n days, ఏ టేక్ n -60 days అంతే కదా. బి వాల్యూ n అనుకుంటే ఏ వాల్యూ n -60 days అనమాట. సో A value is equals to 5. B is slow, takes more time. Days is equals to B take 5 times more than A. So N, B value N, A value N -60. B value N/5 అయితే N value N -60. N వచ్చేసి వీటి నుంచి ఈక్వేషన్స్ చూడు. ఓకే, P/5. N is equals to 5n - 3. ఈ ఎన్ని అటువైపు పంపిస్తే 5n - 300. N is equals to 5n - 300. ఇప్పుడు 4n ఈ ఎన్ అవతలికి పెడితే 4n is equals to -300. దాని అవతలికి పెడితే 4n is equals to 300. N is equals to 75 days. 75 divided by 5 is equals to 15. ఏకి 15 days చాలు, బీకి 75 days కావాలి. ఈ ఈక్వేషన్ ఎన్. ఇప్పుడు బి వాల్యూ ఎన్, ఏ వాల్యూ n -60. దీన్ని రేషియో ప్రకారం తీసుకుంటే బి n/5 is equals to n -60. ఇది సపరేట్ లైన్, ఇదొక సపరేట్ లైన్, అట్లా చూసుకో. దాని తర్వాత if 24 men can finish a work in 10 days, then find the number of days required to complete the same work done by 30 men. 24 men కలిస్తే 10 days అవుతుంది. అదే 30 వర్క్స్ కలిస్తే 30 men అంటే 6 పెరిగితే 10 కన్నా తక్కువ రావాలి ఆన్సర్. ఓకే, ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు 1 డేలో జరిగే వర్క్ ఎంత అంటే 1/24. 1/24 + 1/24 అండ్ సో దట్ అలా 10 పెడితే అప్పుడు మొత్తం వర్క్ అనమాట వాల్యూ. ఇది లైక్ ఒక షార్ట్ కట్ మెథడ్. మెన్ ఎంత 24. ఒక్కరోజు జరిగే పని ఎంత 1/10. 30 menకి ఎంత వర్క్ జరుగుద్ది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 24 × x దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 × 1/10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30/10. 3 వస్తుంది అనమాట. 24 × that something is equals to 3. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/24 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/8. సో 8 daysలో కంప్లీట్ అయిపోతుంది ఆ వర్క్. ఓకే,
ఇది షార్ట్ కట్, ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇచ్చిన ఫస్ట్ ఉన్న మనుషులు, తర్వాత ఉన్న మనుషులు, ఫస్ట్ ఉన్న మనుషులతో ఎంతవరకు కంప్లీట్ అవుతుంది 1/10, తర్వాత వచ్చే మనుషులతో ఎంత ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేసి ఈక్వల్స్ టు చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసి రెండింటికి ఈక్వల్స్ టు పెట్టాలి, అప్పుడు దాని కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఈ మెథడ్ చాలా బాగుంటుంది అబ్బా. A can do a work in 3 days, B can do the same work in 6 days, and C can do the same work in 7 days. A is equals to A వచ్చేసి 1/3, B వచ్చేసి 1/6, C వచ్చేసి 1/7. If they work together, how many days will the work completed? సింపుల్గా యాడ్ చేసేయడమే. 27/42, that is equals to 9/14. Amount of work in 1 day, 9/4. సో టోటల్ వర్క్ కెన్ బి డన్ ఇన్, ఇది వర్క్ని ఇన్వర్ట్ చేస్తే డేస్ అనమాట. వర్క్ని ఇన్వర్ట్ చేస్తే డేట్స్. సో 9/14 ఇన్వర్ట్ చేస్తే 14/9 అన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. P is equals to P and Q can do a work in 12 days. Q and R can do the same amount of work in 16 days, and R and P can do it in 24 days. Find the time in which P, Q, R can finish this work together. ఇప్పుడు PQ కలిస్తే 12, 1/12, QR కలిస్తే 16, 1/16, RP కలిస్తే 24, 1/24. ఓకే. ఇంకా P plus Q, ఇప్పుడు ఈక్వేషన్స్ వచ్చాయి. 1/12 is equals to P plus Q, 1/16 is equals to Q plus R, 1/24 is equals to R plus Q. అందరినీ కలిపితే ఎంత మనకు ఇది ఇవన్నిటిని యాడ్ చేస్తే 2P plus 2Q plus 2R వస్తుంది. PQ plus 2Q plus PR వస్తుంది. PR వస్తుంది. 2R కాదు, 2Rే కదా రావాల్సింది. PP, ఓకే. QQRR, 2P plus 2Q plus 2R రావాలా? ఇక్కడ ఉండేది రాంగా, కరెక్టేలా అని కలిపితే 1/12 plus 1/16 plus 1/24 యాడ్ చేసినారు. మళ్ళీ 2 కామన్ తీస్తే P plus Q plus R. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 plus 3 plus 2 plus 48. P plus Q plus R మాత్రమే తీసుకుంటే 2 క్యాన్సిల్ చేస్తే ఈ 2 కిందికి వెళ్ళి అటువైపు వెళ్తే P plus Q plus R, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/32 వర్క్. దాన్ని ఇన్వర్ట్ చేస్తే 32/3 డేస్. సో ఈ ముగ్గురిని కలిపి వదిలేస్తే ఇంతవరకు చేస్తుంది. ఇది బాగుంది. క్వశ్చన్ కూడా నేను చేయగలను. ఇఫ్ P కెన్ డూ ద వర్క్ ఇన్ 30 days, వర్క్ వచ్చేసి 30 days అన్నాడు. సో 1 day ఈజ్ ఈక్వల్స్ టు 1/30, 30/1 ఉన్నట్టే కదా ఇప్పుడు. Q ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దాన్ P. ఓకే. Q ఈజ్ ఈక్వల్స్ టు 25/100 ఇంటూ 1/30 కదా. మోర్ ఎఫిషియంట్ దాన్ P ఈజ్ కంప్లీటింగ్ ఇన్ ద సేమ్ వర్క్. హౌ మెనీ డేస్ విల్ ద Q కంప్లీట్ ఇన్ ద వర్క్? P వచ్చేసి 30, వర్క్ వచ్చేసి 1/30 అంతే. Q వచ్చేసి 25% మోర్ ఎఫిషియంట్ అంటే 25% మోర్ ఎఫిషియంట్ అంటే 125. P వాల్యూ 100 అనుకుంటే Q వాల్యూ 125 అనమాట. P వాల్యూ 1/30 ఇంటూ 100, Q వాల్యూ 125 ఇంటూ 1/30. దానికి ఆన్సర్ ఎంత అంటే 1/24, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 day. 24 daysలో కంప్లీట్ చేసేస్తాడు. జస్ట్ 125 డివైడెడ్ బై 30 చేస్తే 1/24 వస్తుంది. అది ఒక డేలో చేసే వర్క్. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత వస్తే దాన్ని ఇన్వర్స్ చేయాలి, 24 days. ఇఫ్ 3 men can do a work in 2 days and 4 boys can do the same work in 6 days, 2 men 2 days పడుతుంది. సో వర్క్ వచ్చేసి 3/2, నెంబర్ ఆఫ్ డేస్ 2/3, 4/6 days చేస్తాడు. 8 men 8 boys సేమ్ వర్క్ కంప్లీటెడ్ బై 8 men 8 boys ఎంత ఎన్నాళ్ళలో చేస్తారు? ఇప్పుడు 3
3 men 2 days పట్టుద్ది, 4 boys 6 days కట్టుద్ది. దానికి 3 టైమ్ ఇంటూ 3 టైమ్స్ అనమాట. 2 6 ఇంటూ 3 టైమ్స్. సో 3m ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ 4b. ఈ ఈక్వేషన్స్తో దీన్ని 3m ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ 4b. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇలాంటి కనెక్షన్ ఒకటి చెక్ చేయాలి. 2 days ఉండాల్సింది 6 days, 4 boysకి 6 days అయినాయి. అంటే 3 men చేసే పనిని 4 అబ్బాయిలు కలిపితే ఇంటూ 2 టైమ్స్ అయ్యే టైంలో చేస్తారు. సో 3 men ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఆఫ్ 4 boys. 1 man ఈజ్ ఈక్వల్స్ టు 4b అన్నమాట. 3 క్యాన్సిల్ అయితే 1 man ఈజ్ ఈక్వల్స్ టు 4b. సో 8 men 8 boys కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ 1 unit. 8 men కదా, అన్నిటినీ స్మాల్ బాయ్స్ 1m ఈజ్ ఈక్వల్స్ టు 4b కదా, మెన్ని మొత్తం బీలో కన్వర్ట్ చేస్తున్నాం, అంటే ఇంటూ 4 చేస్తున్నాం. 4 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 8 boys 3b ప్లస్ 8b ఈజ్ ఈక్వల్స్ టు 8 men కదా. 4 into 8 34 plus 8 32 plus 8 that is equals to 40 boys ఉన్నారనమాట. 40 boys కలిసి ఎంతసేపు ఎన్నాళ్ళలో పని పూర్తి చేస్తారో అది మనం కనుక్కోవాల్సింది. 4 boysకి 6 days పడుతుంది, అంటే 1/6 వర్క్. సో మనం ఇప్పుడు 4 boysకి ఎంత పడుతుందో తెలియదు, 40 boysకి 1/6. ఓకే, 4 boysకి 1/6 వరకు అయితే 40 boysకి ఎంత అవుతుందో మనకు తెలియదు. సో క్వశ్చన్ మార్క్. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే 4bx ఈజ్ ఈక్వల్స్ టు 1/6 40 డివైడెడ్ బై 6, లేదా ఇలా కూడా వస్తుంది, అప్పుడు 10/6 వస్తుంది ఆన్సర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. మొత్తం వర్క్ వచ్చేసి ఒక్కరోజు వర్క్ వచ్చేసి 10/6, నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి 6/10. దట్స్ ఇట్. Sita and Geeta can do a work in 20 days and 25 days. Sita 20, Geeta 25. Respectively, both begin together, but after a few days Sita leaves. Then Geeta finishes the remaining work in 10 days. How many days did Sita leave? ఓకే, సీత గీత సపరేట్గా అంటే 20 days 25 daysలో కంప్లీట్ చేస్తారు. సీత గీత కలిసి పనిచేయడం స్టార్ట్ చేసినారు, కానీ పని అయిపోయడానికి 10 రోజుల ముందు సీత వెళ్ళిపోయింది. సో పని 25 days కన్నా 20 days కన్నా తక్కువ రోజుల్లో అయిపోయింది. అదొకటి. ఓకే, మనం ఇప్పుడు 8 తీసుకున్నాం. ఫస్ట్ S+G కలిసి పనిచేసినారు. ఒక్క గ్యాప్ తర్వాత గీత ఒక్కటే 10 రోజులు ఎక్కువ పనిచేసింది, సీత ఆ రోజు రాలే. సీత వచ్చేసి 20 days, ఒక రోజు వర్క్ ఎంత అంటే 1/20. గీత వచ్చేసి 25 days, ఒక రోజు వర్క్ ఎంత అంటే 25, 1/25. గీత 10 daysలో వచ్చేసి 1/25 into 10 that is equals to 2 days వర్క్ ఎక్కువ చేసింది. సో సీత ప్లస్ గీత is equals to 1/20 plus 1/25 that is equals to 45/20 into 45 that is equals to 9/100. 1 minus 2/5 is equals to 3/5. S+G is సీత గీత కలిసి 3/5 times 3/5 వర్క్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ వచ్చేసి 1 అవుతుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. టోటల్ వర్క్ 1 అవుతుంది అనమాట. కంప్లీట్ చేస్తారన్నాడు, సో టోటల్ వర్క్ ఎంత అంటే 1 అనమాట. ఇది ఒకటి కొంచెం కొత్త కన్ఫ్యూజింగ్ ఉంది. టోటల్ వర్క్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు, వర్క్ 20 days 25 days. సో వర్క్ వచ్చేసి 1/20 1/25 వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ వచ్చేసి 1/20. దాన్ని 20 times కలిపితే వచ్చేసి ఇది 1 కదా, 1 కదా దానికి ఆన్సర్. సో 1 కరెక్టే. 1 minus 2/5 that is equals to 3/5. S+G. So S+G is equals to 9/100 in 1 day. X days Sita plus Geeta is equals to 9/100 into X. ఈక్వేషన్ దాన్ని బట్టి సాల్వ్ చేసి 3/5 రావాలి. దీంతో ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది అంటే 500 డివైడెడ్ 20/3 వస్తుంది ఎక్స్ వాల్యూ. సో నెంబర్ ఆఫ్ డేస్ సీత ఎన్ని రోజులు లీవ్ అయింది అంటే 20/3 days లీవ్ అయింది. అండ్ పి ఒక్కడే వర్క్ చేసినప్పుడు 25 days ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట.
పీ అండ్ క్యూ కలిసి చేసిన దానికన్నా 25 days ఎక్కువ పెడుతుంది. కానీ క్యూ ఒక్కడే 9 days మోర్ టైమ్ టు టేక్ పీ అండ్ క్యూ వర్కింగ్ టుగెదర్. పీ అండ్ క్యూ కలిసి పనిచేసిన దానికన్నా 9 days క్యూ ఒక్కడే ఎక్కువ టైం తీసుకుంటాడంట. సో ఫస్ట్ పీ ప్లస్ క్యూ ఎన్ డేస్ అంటే క్యూ ఒక్కడు n+9 days తీసుకుంటాడు. పీ ఒక్కడు n+25 days తీసుకుంటాడు. అంటే పీ వాల్యూస్లో క్యూ వాల్యూ పీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. n = extra p plus extra of q. p into extra p into extra q, that is equals to 25 plus 9 is equals to 5 into 3, that is equals to 15. n = EP into EQ. A complete a work in 12 days and B can complete in 8 days. A work for 8 hours every day while B works for 10 hours every day. If A and B together start working 8 hours per day, in how many days will they complete the work? Okay, A value వచ్చేసి 12, B value వచ్చేసి 8. 8 10. 12 into 8 is equals to 96. 18 into 10 is equals to 8. 8 into 10 is equals to 80. A takes 96, B takes 80 hours. దీనిలో ఒక 96 hours అన్నాడు కదా, సో ఒక్క రోజుకి 1/96. B 80 hours అన్నాడు, సో ఒక్క రోజుకి 1/80B. A plus B is equals to 1 plus 96 into 1/86. 1/96 plus 1/80, that is equals to 80 plus 96/96 into 80. That is equals to 176/96 into 80. Our A plus B invert 96 into 80 by 176. 1 plus A plus 1 by B is equals to A plus B divided by A into B. Raj can build a house alone in 16 days, but Suraj alone can build it in 12 days. Raj and Suraj work on alternate days. If Raj works on first day, the house will be built in how many days? R వచ్చేసి టైమ్ 16 days, S వచ్చేసి 12. వర్క్ 1/16 plus 1/12 plus 1/16 plus 1/12. 1 R2 S 3 R4 S అట్లా చేసుకుంటూ పోతే 1/16 plus 1/12, that is equals to 7/48 minus 2 days. 6 times 12 days 40. 7/48 అంటే it is replaced అన్నమాట. సో 7/48 into 6 times చేసినాం. ఆ వర్క్ 6 times చేసారు. అప్పుడు 42/48, that is equals to 7/8. 7 times ఇవి కూడా అర్థం కావాలి.